ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే విశ్వమణి బాబు గారు. నమస్తే అండి బాబు గారు. ఇప్పుడు మనిషి కారణ జన్ముడు అంటారు కదా, మరి నేను ఏ కారణానికి పుట్టాను, ఏ కర్మ చేసుకోవాలని నాకు ఎలా తెలిసేది? ఎక్సలెంట్ క్వశ్చన్. ప్రతి మానవుడికి అవసరమైన క్వశ్చన్ ఇది. అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు భూమిపైన పుట్టాము అంటే కారణం ఉంది. నమ్ముతాం, అదైతే నమ్మాలి. నమ్ముతాం కాదు, ఇది సైన్స్ కాదు, ఇది సైన్స్ లో కాదు, అన్నిట్లో కాదు, ప్రతి దాంట్లో ఉంది ఇది. మానవుడిది ఎందుకు పుట్టాడు ఈ భూమిపైన కారణం ఉంది. ఆ కారణం ఏంది నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. అంటే ఎంతసేపు తక్కువ ఆలోచిస్తారు జనాలు, ఎక్కువ మంది ఆలోచించేది తక్కువే. తక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ మంది తక్కువ ఆలోచిస్తారు, తక్కువ మంది ఎక్కువ ఆలోచిస్తారు. తేడా చూడు అక్కడ. ఎక్కువ మంది తక్కువ ఆలోచిస్తారు, తక్కువ మంది ఎక్కువ ఆలోచిస్తారు. ఈ రెండు కంపేర్ చేసి చూడు. అంటే ఆలోచన విధానాన్ని మార్చరా అన్నది. నీ ఆలోచన డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మాటే డబ్బు, నీ చూపే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ మైండే డబ్బు, నీ నవ్వే డబ్బు, నువ్వే డబ్బు. ఒక డబ్బు లేయాలన్న డబ్బు, తినాలన్న డబ్బు, పడుకోవాలన్న డబ్బు, కూర్చోవాలన్న డబ్బు, నడవాలన్న డబ్బు, మేకప్ చేయాలన్న డబ్బు, డ్రెస్ వేసుకోవాలన్న డబ్బు, కారు కొనాలన్న డబ్బు, ఇల్లు కట్టాలన్న డబ్బు. నువ్వు ఈ మానవుడు పుట్టినప్పటి నుంచి రేపు చనిపోవాలన్నా కూడా డబ్బు. డబ్బు లేకపోతే అనాది పీనికి లేకపోతుంది. డబ్బు ఉంటే ఒక దేవుడు ఉత్సవం లేకపోతుంది. దేవుడు ఉత్సవం లేకపోతుంది. మా తమ్ముడు మా తమ్ముడు హార్ట్ అటాక్ చనిపోయాడు. నేను వచ్చి దయచేసి, ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ వచ్చింది, దయచేసి నా వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా ఎక్కువ బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు దయచేసి నోరు మూసేయండి. నోరు మూసేయండి పనికిరాని విషయాల్లో పనికిరాని తిండిలు తినకుండా, బయట తిండిలు తినకుండా ఆపేసి డైట్ చేసి కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. నేను స్లిమ్ అవ్వడానికి కారణం ఇదే. నేను చేసింది ఇదే. ఎక్సర్సైజ్ చేశాను, డైట్ చేశాను, చపాతీ, రాగి రొట్టి, జొన్న రొట్టెలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తిన్నాను. 69 కేజీలకు వచ్చేసాను. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది నన్ను ఫోన్లు అడుగుతుంటారు, మీరు స్లిమ్కున్నారు ఎలా సార్, అప్పుడు లావుకున్నారు ఎలా సార్. అందరికీ చెప్పలేకపోతున్నాను, వీడియో ముఖంగా ఇదే చెప్పాను. ఇలా చేయండి, నోరు మూసేయాలి. అంటే బయట తిండిలు ఆపేయండి, ఇంట్లోనే లిమిట్గా చేయండి. మన బాడీ కావాల్సింది అంతా, మనం తినేది ఎంత, ఇంత చేసి లోపల తొక్కినప్పుడు ఇంత వేసుకుంటుంది, పొట్టలు వేసుకొని ఇంత వేసుకుంటుంది. కొలెస్ట్రాల్ పెరిగిందంటే పోయిందో, వెయిట్ పెరిగిందంటే అన్ని వ్యాధులు తీసుకొస్తుంది. కాబట్టి మా తమ్ముడు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ చనిపోయినాడు. 2 పిల్లలు, చిన్నగా ఏడవలే. నేను మా తమ్ముడు ఫ్రెండ్షిప్, మామ బామ్మర్దిలు ఎలా ఉంటాం అలా ఉంటాం. ఫ్రెండ్, ఒకటే క్లాస్, 10th వరకు ఒకే క్లాస్ మేము. అలా ఉన్నాడు, అకస్మాత్తుగా వదిలేసి వెళ్ళిపోయినాడు. ఎంత ఏడ్చాను, కుమిలానంటే ఏడ్చాను. వాడికి ఎంతైనా ఖర్చు పెట్టాలనేసి వైభవంగా చేశాను. ఎందుకు చెప్తున్నానంటే డబ్బు, దీనికి కారణం డబ్బు. డబ్బు లేకపోతే చేయలేంగా. తినాలన్నా డబ్బు. రేపు చనిపోయేటప్పుడు వైకుంఠం పంపాలి, యమలోకానికి లేక స్వర్గానికి పంపాలన్నా కూడా డబ్బు కావాలి నాయన. డబ్బుతో ముడిపడి ఉంది, ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. కాబట్టి ఆ కారణం ఏంది? నేను వ్యవసాయం చేశానని చెప్పాను, ఎన్నో వీడియోలు చెప్పాను, ఆలోచించానని చెప్పాను. అంటే నా గురించి ఆలోచించడం నేర్చుకున్నాను నేను. ఇప్పుడు చాలా మంది కూర్చున్నారంటే, ఇప్పుడు మీరు అనుకోండి ఎగ్జాంపుల్కి, మీ ఇంట్లో అనుకో మీ అమ్మ ఉన్నారు, పక్కంటి ఆమెకు అమ్మని ఉండదు, పని లేదు అనుకో, ఇల్లు లాక్ చేసుకొని పక్కంటికి మీ ఇంట్లోకి వస్తుంది. అక్క అంటది, రాక రామ్మ రా సుబ్బక్క వేసుకొచ్చారు. ఈమె ఆ పని ఉండి కూడా అట్టా స్టవ్ మీద ఉంటే కూడా టాపేస్తుంది, వచ్చి కూర్చునేస్తుంది. ఎత్తుకో రామాయణం, వేసుకో అమ్మడో, వేసుకో కుమ్ముడో, ఏది ఊరికి కథలు దంచుదో, ఇంటింటి రామాయణం, రామాయణం ఇంటింటి రామాయణం వేసుకుంటారు, ఇంటింటి కథలు వేసుకుంటారు. 1-2 గంటల సేపు కాలం గడిచిపోతాయి. అమ్ము మా ఇంటి అని రాబోతాడు, మీ అమ్మ మా ఇంటి అని రాబోతాడు, పిల్లకాయలు రాబోతారు. సరే సరే అమ్మా పోయిస్తావా, నేను అన్నం వండాలి. ఈ 2 గంటల సేపు ఎవరి కోసం కేటాయించారు మీరు? ఇంటింటి రామాయణం కోసం కేటాయించారు. ఇంటింటి రామాయణం అన్ని భాగవతాలను తీసి ముద్రేసుకున్నారు. అది పక్కన పెట్టారు, దాన్ని వదిలేయాలి. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. ఎనీ టైం నీ గురించి, సరే సార్ నేను ఇలా ఆలోచించి ఉన్నాను, నేను నా వల్ల కాలేదంటే నీ వల్ల అవుతుంది. నీ వల్ల కాదని నువ్వెందుకు అనుకుంటున్నావు? 3 పూటలు తినాలని అనుకుంటున్నావు, ముక్కలు కాడి తింటున్నావా లేదా? ఆ తినడం ఆపుతున్నావా? లేదు, తినాలి అని తింటున్నావు. నీ వల్ల కాంతి ఏంది? మానవుడి వల్ల కాంతి ఏంది? ఈ సృష్టిలో మానవుడి వల్ల ప్లేట్ కనిపెట్టింది ఎవరు? ఈ ఫోకస్ కరెంట్ కనిపెట్టింది ఎవరు? ఈ చారు కూర్చోవడానికి కనిపెట్టింది ఎవరయ్యా? ఈ సెల్ ఫోన్ కనిపెట్టింది ఎవరయ్యా? మానవుడే కదా. వాడు ఆలోచించాడు, అతని గురించి. నాలో ఉన్న టాలెంట్ ఏంది అని ఆలోచించాడు, అతనికి టాలెంట్ వచ్చింది. అందుకని పక్క వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోకూడదు, పక్క వాళ్ళ విషయాలను ఏది మాట్లాడకూడదు, విమర్శించకూడదు. పక్క వాళ్ళని మర్చిపోండి. ఎనీ టైం నీ గురించి ఆలోచించాలి. ఎనీ టైం నీ గురించి ఆలోచించాలి. నీ ఆలోచన ఎలా ఉండాలి? అది డబ్బు రూపంలో ఉండాలి. అందుకే ఇప్పుడు చెప్పండి, నీ మాట డబ్బు, ప్రవర్తన డబ్బు అని. అలా ఎనీ టైం డబ్బు రూపంలో ఆలోచించినప్పుడు నేను ఎందుకు పుట్టాను, నేనేం చేస్తే బాగుపడగలను, నేనేం సాధించగలను, నేను ఆలోచించా. ఇదేంది ఈ కష్టాలు ఏంది, ఈ అన్నవాళ్ళు అంటే సంవత్సరం నిద్రలేస్తే పొలంలోకి పోయి దొల్లాడటమేనా? ఇదేనా నా జీవితమా? వేరే లేదా?
ఆలోచించి అందుకే మౌనం పాటించమంటాను. వీలైనంత వరకు లబలబలబలబలమని మాట్లాడేది నిలిపేసి కప్పలాగా మాట్లాడకూడదు. అది కప్పకు వేరే పనిలో వర్షం పడితే బక 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 అని ఆనందం సంతోషం మీద అరుస్తుంది. మనకే పనికిరాని మాటల మీద మాట్లాడుతూ ఉంటాం. దీన్ని మూసినామంటే ఇన్నర్ మైండ్ ఓపెన్ అవుతుంది, అంటే మేల్కొంటుంది, అంటే ఆలోచనలు పడుతుంది. ఆలోచనలు పడినప్పుడు అది డబ్బు రూపానికి తిప్పాలి. మనం పనికిరాని ఆలోచనలు రాకూడదు. నెగిటివ్ మీద తిప్పుకుంటే పాజిటివ్ మీద తిప్పాలి. తిప్పేసి ఆ పదే ఆలోచించినప్పుడు మనకి మార్గాలు సృష్టించబడతాయి, మార్గాలు ఎంచుకుంటుంది. ఎందుకు పుట్టాను, నాలో ఉన్న టాలెంట్ ఏంది. ఇప్పుడు నేను టీచర్ అవ్వాలనుకున్నానండి, కేజీఎఫ్లో టీచర్ ట్రైనింగ్ చేస్తే టీచర్ అవ్వలేదే, నాకెందుకు ఇవ్వలేదు? అది కాదు నా టాలెంట్. పిల్లకాయలకి ఆడ ఎలిమెంటరీ స్కూల్ ఆడరాబో చెప్తావు నువ్వు. పిల్లల్ని కూర్చో ఏంటనే అని చెప్పడానికి పుట్టావా? కాదురా. మనీ, విటమిన్ మణి, ఎమ్మ మణి, వి మణి అంటే పెద్ద పెద్ద డాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు, పిహెచ్డి వాళ్ళు కూడా నా క్లాసులో వచ్చి ఆ ఫీడ్బ్యాక్లు, అద్భుతమైన ఫీడ్బ్యాక్లు. వాళ్ళు బుక్ని చదివారంట, నువ్వు జీవితాన్ని చదివాయి అని ఫీడ్బ్యాక్లు, అద్భుతమైన ఫీడ్బ్యాక్లు ఇచ్చున్నారు. చూడు, రాయాలండి మీ మీద. ఎస్, ఎందుకంటే ఆలో పుట్టిన నా కసి, నాలో ఉన్న కసి నాకే నా మీద విరక్తి పుట్టింది. ఛీ, ఏం జీవితం ఇది, సారీ సాలుకుంటా. అదే సూసైడ్ అన్నీ చేసి అయిపోయింది. ఇది కాదు, ఏదో ఉంది అంటే ఉంది. ఎస్, ఉందండి. జీవితంలో అద్భుతమైన మాట ఇది, ఉందండి. ప్రతి మానవుడికి టాలెంట్ ఉందండి. ప్రతి మానవుడు అనుకుంటే సాధిస్తాడండి. ప్రతి మానవుడు అనుకుంటే సాధిస్తాడు, అనుభవిస్తాడు కూడా అండి. లగ్జరీని అనుభవిస్తాడు. ఆలోచించాను, ధ్యానం నేర్చుకున్నాను. ఇలా చేస్తే పాజిటివ్గా ఉంటే ప్రతిదీ మనకి సక్సెస్కి వస్తుంది. మనకి మైండ్లో అన్ని క్రియేట్ అవుతుంది, 7 చక్రాస్ ఓపెన్ అవుతుంది అని ప్రతిరోజు కృషి అనేది నాలో పెట్టాను. పట్టుదలతో నా గురించి నేను ఆలోచించినప్పుడు నాలో ఉన్న టాలెంట్ బయట వచ్చేసింది. ఇప్పుడు పెద్ద వాళ్ళకి పెద్ద సిటీలో క్లాసులు చేస్తున్నాను కదా, చేస్తున్నానా? దేవుడికి వేస్తున్నారో లేదో దండ నాకు తెలియదు. కుమ్మరిస్తున్నారు. నాకు హైదరాబాద్ అయితే టేబుల్ పట్టదు, హైదరాబాద్లో అయితే టేబుల్ పట్టదు, ఓ అని కుమ్మరిచ్చేస్తారు. మెడలు కూడా వాలిపోతుంటుంది, నాకు నిరాశ కూడా వచ్చేస్తుంది. హాయ్, అప్పుడు నా మైండ్ చెప్తారు, భగవంతుడు నీకు ఇచ్చిన వరమర అక్కడ పూజల్లో విశ్వశక్తి నీకు కుమ్మరిస్తున్నా, కుంపించుకో, ఏం మడే ఆడవాళ్ళు ఇస్తూ ఉంటుంది. ఇన్నర్ మైండ్ అప్పుడే మళ్ళీ స్టడీ అయిపోతారు, ఎత్తి తీసేస్తూ ఉంటుంది. ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఏం పని బాటలేకనా? నా మాట మంత్రంలా పనిచేస్తున్నది వాళ్ళు. నేను చెప్పినట్టు వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి జరుగుతున్నాయి. అంటే నాలో ఉన్న టాలెంట్ నేను తెలుసుకున్నాను, ఎందుకు పుట్టాను అనేది నేను తెలుసుకున్నాను. నా దగ్గర బుక్కులు ఉండవు, పెన్నులు ఉండవు, ఏం ఉండవు. నువ్వేం అడిగినా చెప్పేస్తా. అంటే ఇన్నర్ మైండ్ యూనివర్సల్ లింక్ అయిపోయింది. నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఇది అని నాకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్ మైండ్లో వచ్చేస్తుంది, చెప్పేస్తుంది. అది కూడా ఫీడ్బ్యాక్లు ఇచ్చేస్తారు. ఇతను మానవుడు కాదు, ఇతని దగ్గర ఏదో ఉంది, ప్రతి దానికి ఆన్సర్ ఇస్తున్నాడు, కరెక్ట్గా ఇస్తున్నాడు అనేసి. ఎలా అంటే నాలో నేను ఎప్పుడైతే నా లోపల నేను ప్రవేశించానని చెప్తున్నాను. నా ఇన్నర్ మైండ్ లోపలికి నేను ఇన్నర్ మైండ్ పోయి తాకాను, ఇన్నర్ మైండ్తో ఫ్రెండ్షిప్ చేశాను, నా మైండ్తో ఫ్రెండ్షిప్ చేశాను. నేను ఎవరు, నాలో ఉన్న టాలెంట్ ఏంటంటే నువ్వులో అన్నీ ఉందిరా, నువ్వేమనే సాధిస్తావు, నువ్వేమనే చేయగలవు అని నాకు ఇచ్చేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నా వీడియోలు చూసి అద్భుతాలు, అమెరికా, జపాన్ అయితే రాజస్థాన్ అయితే, ఒక దేశమా ఒక రాష్ట్రమా, అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు నా ఆన్లైన్ క్లాసులు చేస్తున్నాను. అద్భుతమైన ఫీడ్బ్యాక్లు వస్తున్నాయి. అమెరికా నుంచే ఒక లేడీ వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేసిపోయింది, ఫ్లైట్లోనే వచ్చి. ఎందుకు వచ్చానని కూడా చెప్పింది ఫీడ్బ్యాక్లోనే. ఈయన వల్ల ఈయన దగ్గర ఆన్లైన్ క్లాస్ నేర్చుకున్నాను, సక్సెస్ అయ్యాను, నేను జాబు రిజైన్ చేయాలని నా మైండ్ పదే చెప్తుంది, చేసేసి. ఈయన ఏంటంటే అది పోతున్నది అంటే నీకు వేరే ఉంది అన్నాడు, నేర్చుకున్నాను, చూపించేసింది. ఇప్పుడు సాధించినాను. మొదటి సాధన ఈయన ఫీడ్బ్యాక్ ఇవ్వాలని డైరెక్ట్గా చెన్నై నుంచి, అమెరికా నుంచి చెన్నై నుంచి తిరుపతి, రేణుగుంటలో తిరుపతిలో వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేసి మళ్ళీ అదే ఫ్లైట్ పెట్టుకుంది. అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చింది. సూపర్. ఎలా? అలాంటి ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడు. నా క్లాస్ అన్ని సిటీలో ఉన్నాయి కదా, అన్ని సిటీలో క్లాసులు జరుగుతున్నాయి కదా. జరుగుతాయండి బాబు, మాకు దొరకట్లేదు. మీకు దొరకము. ఆ విషయం ఎవరికి ఇస్తారు వాళ్ళకే. ఇప్పుడు కూడా ఎంతో మంది యూట్యూబ్లో ఆడుతుంటారు, నా వీడియోలు కూడా కనిపించిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు, 1,00,000 మంది. ఇంకా వాళ్ళకి చిల్లీ చికెన్ ఎలా చేయాలి, మటన్ ఫ్రై ఎలా చేయాలి కనిపిస్తుంది. అంటే వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది కాబట్టి. ఎవడు అయితే డబ్బు మీద కసి ఉంటుంది అప్పుడు వస్తాడు మణిబాబు, అప్పుడు వస్తాడు వాడు ముందుకి. ఎవడికైతే కసి ఉంటుంది, ఎవడికైతే నిరాశ పోయి ఒక ధైర్యాన్ని పెంచుకుంటాడు, వాడు ముందుకు వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట తీసుకొస్తుంది. చనిపోవాలి అనుకున్న వాళ్ళని కాపాడిన మహానుభావుడు నేను చెప్పలే, ప్రపంచంలో జనాలే చెప్పేస్తున్నారు, ఫీడ్బ్యాక్లు ఇచ్చేసారు. ఈయన లేకపోతే చనిపో ఉంటాను నేను. నా మాట మంత్రం, వాళ్ళ మాట మంత్రం అవ్వాలంటే వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళ లోపల ఇన్నర్ మైండ్తో ఫ్రెండ్షిప్ చేయాలి. వాడు ఎవడు, ఎందుకు పుట్టాను నేను తెలుసుకున్నా, ఎందుకు పుట్టానో ఇప్పుడు తెలిసిపోయింది. నాలో ఎంత సాధన ఉందా. మణిబాబు అంటే ఇళ్ళ ఎంత పేరు, నా పేరు పూర్తి పేరు శోభన్ బాబు. శోభన్ పీకేశారు మా ఇంట్లో వాళ్ళు. అంటే స్కూల్ పెద్ద పేరు ఉంది అనేసి వీడు 7 చదువుతాడు, 1వ క్లాస్ చేసేటప్పుడు ఒట్టి బాబు అని పెట్టినారు. 9th క్లాస్ కలిపిరాతలో పోతే బిఏ అని రాసేది, కలిపిరాత ఒక్కరవా. శోభన్ బాబు అంటే ఎస్ పెట్టాడు, గీ కట్టు అట్లా లాగి ఉండొచ్చు కదా. యాది ఈ పేరు అని చేర్చుకుంటూ వస్తే అప్పుడు 9th క్లాస్ ఏం పేరు పెట్టినారంటే ఏరా అన్నాడు మా నాయన. ఏది ఏం బాబు అని పెట్టినారు, అందరూ ఇంత పెద్ద పేరు రాస్తుంటే నాకు ఒక్కరో పెట్టినారంటే ఒరే నీ పేరు శోభన్ బాబు నాయన అన్నది మా అమ్మ.
ఎందుకు పెట్టలేదు ఆ పేరని, మీ నాయన బర్త్డే తీసేసినాడు, ఆడిపోయినాడు చేర్చేటప్పుడు బాబు అని పెట్టేసినాడు నీ పేరని. అబ్బా అనేసి తిట్టేసిన మా నాయన్ని. ఇప్పుడు మనీ ఇంటి పేరు అయింది. ఇప్పుడు నా మైండ్ ఈ ధ్యానంలో వచ్చింది, అది ఎక్కడో మీరు చెప్పిన ఆ యొక్క విత్తనం పడిపోయినది ఆ మైండ్ లో, బాబు పేరు బాగాలేదు ఇంకా మార్చుకోవాలని. ఈ సబ్జెక్ట్ లోకి వచ్చిన తర్వాత ధ్యానంలో పలుకుతుంది నాకు, వీడియోలు చేయాలంటే ఏం ఛానల్ అంటే విశ్వమణి అన్నది, నా పేరు కూడా యాడ్ చేసుకోవాలంటే విశ్వమణి బాబు అంతే పలికేసింది ఎన్నర్ మైండ్, రాసి పరేసిన. ఇప్పుడు నా పేరే మర్చిపోయినారు జనాలు. విశ్వమణి బాబు, విశ్వమణి బాబు, మణి ఉంది, విశ్వమంది బాబు అన్నాడు, 3 వచ్చేసినాడు లోపలికి, బయటకు వచ్చేసినాడు, విశ్వశక్తిని తీసుకొని వచ్చినాడు. నా మాట మంత్రంలా పనిచేస్తుంది, నన్ను తలుచుకుంటేనే జరిగిపోతున్నాయి పనులు. పాము రావాలంటే కూడా పాము రావాలి, వస్తున్నాయి ఫీడ్బ్యాక్ లో చూడు. వర్షమా విశ్వమణి బాబులో శక్తి ఉంటే ఆగు అంటే ఆగాలి, అంటే వాళ్ళు పాజిటివ్ ఉంటే, నెగిటివ్ ఉంటే కాదయ్యా ఏదో దాని పోయాడు విశ్వమణి బాబు శక్తి ఉంటే ఆగిపో అంటే నువ్వు ఎవరైనా నాగమని దానికి నువ్వు బోరా అంటే. వాడు పాజిటివ్ ఉండి ప్రతిరోజు పాజిటివ్ క్రియేటింగ్ వాడిలో ఉంటే నా శక్తిని వాడికి టచ్ చేసి ఇస్తుంది. ఎస్, చాలా మంది క్లాస్కి రకం గురుగారు మీ నోట్లో ఒక్క మాట అనంటే నేను ఆరోగ్యవంతులు అయిపోతాను, ఎందుకు అడుగుతున్నారండి? నా లోపల నేను ప్రవేశించా, 21 రోజులు అనేది ట్రైనింగ్ ఇచ్చా, తర్వాత మేలుకున్నది, నేను ఎందుకు పుట్టాను, ఏం సాధన ఉంది నాలో అనేది నేర్చుకున్నాను, ఈరోజు సాధించాను. నా మాట మంత్రాల ప్రపంచానికి తెలిసింది, అందరూ బాగుపడుతున్నారు, కోట్లాది మంది బాగుపడి ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారు. అన్ని స్థితిలో నా క్లాస్ అద్భుతంగా జరుగుతున్నాయి. కోట్లాది మందిని బాగు చేయడానికి పుట్టించిన నా మహాన తల్లికి కోట్లాది వందనాలు నేను మరలా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా కోసం పుట్టించలే నా తల్లి, నా కుటుంబం కోసం పుట్టించలే, నన్ను ప్రపంచం కోసం పుట్టించింది, గర్వపడుతున్నాను. ఆ తల్లికి సేవ చేసే అవకాశాన్ని కూడా ఈ భూమిపై నాకు ఇచ్చేసింది ఆ తల్లి. ఆ తల్లికి సేవ చేసుకుంటూ నేను ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, నేను గర్వంగా చెప్పుకోవాలి నా తల్లి. ఎస్, ప్రపంచం కోసం నా తల్లి. ఎవరు ఫీడ్బ్యాక్లో వందనాలు చెప్పినా కూడా నా తల్లి తండ్రికి చెప్పండి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు పుట్టించకపోతే నేను ఇక్కడ లేదు, నేను ఈ ప్రపంచంలో కనబడి ఉన్నాను. నా తల్లి తండ్రికి చెప్పాలి, వాళ్ళకి నేను రుణపడి ఉంటాను ఎప్పటికీ. థ్యాంక్ యూ. ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు నేను ఈ భూమిపైన ఎందుకు పుట్టాను, నా లోపల నేను ప్రవేశించి నా ఇన్నర్ మైండ్ ఫ్రెండ్షిప్ చేసుకుని నాలో ఉన్న టాలెంట్ అంతా బయట తీసుకుని వచ్చి నేను అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మణి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.